నియంత పాలనపైన మరలబడ్డ తెలంగాణ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు హౌస్ అరెస్టులు మనకు కనిపించినాయి. నిన్న అరికెపూడి గాంధీ వాళ్ళ మూకతో పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి రావడం, అక్కడ ఎంత ధ్వంసం చేశారో, ఎంత వీరంగం సృష్టించారో మనం చూసాం. సో ఎంత శాంతి భద్రతలు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి, దగ్గరుండి పోలీసులే ఇటువంటి దాడులకు ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తుంది. దాడుల వెనుక ముమ్మాటికి సీఎం రేవంత్ రెడ్డి హస్తం ముందు ఆయన డైరెక్షన్లోనే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తోంది. మా ప్రతినిధులు సూరజ్, వంశీ అండ్ భాస్కర్ మనకు సిద్ధంగా ఉన్నారు. వంశీ, బీఆర్ఎస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది, ఏం భావిస్తోంది? ఇటువంటి దాడుల్ని ఇంకా రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులు ఇంకా చాలా జరగవచ్చు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే 9 నెలల కాలంలోనే ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ నాయకత్వం టార్గెట్గా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి, ఏకంగా భౌతిక దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి దాడుల్ని ఎట్లా ఎదుర్కొంటాం, ఏం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. రాజేష్, మనం చూస్తూ ఉన్నాము గత కొద్ది రోజుల నుంచి కూడా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ప్రజా సమస్యలకు సంబంధించి ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి ప్రజల తరపున పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ప్రధానంగా మనము నల్గొండ జిల్లాకు కేటీఆర్ వెళ్ళినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళినప్పుడు అక్కడ వారిపైన దాడులు చేయడము, అటు ఏదైతే వారు వెళ్తున్నటువంటి బస్సు పైన దాడులు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తదుపరి మొన్న వరదలు వచ్చినప్పుడు ఖమ్మం జిల్లాలో అటు ఏదైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్ళినప్పుడు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం, ఎమ్మెల్సీ బృందం వెళ్ళినప్పుడు అక్కడ ఖమ్మంలో దాడులు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కేవలం దాడులే కాదు, దీంతో పాటుగా డైవర్షన్ పాలిటిక్స్, ఎక్కడైతే ప్రజా సమస్యలపైన చర్చ జరుగుతుందో, బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందో, ఏదైతే వాటిని దారి మళ్లించడానికి, ఆ పోరాటానికి సంబంధించి ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేటందుకు ఏదైతే అనేక కార్యక్రమాలను అటు మనం చూస్తూ ఉన్నాము. రుణమాఫీ అడిగినప్పుడు హైడ్రాని ముందుకు తీసుకొచ్చింది. దాంతోపాటుగా నిన్న ఏదైతే హైకోర్టు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టు తీర్పునిచ్చిందో, ఏదైతే స్పీకర్ 4 వారాల్లో ఏదైతే చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఆ అంశం కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఈ చర్చను దారి మళ్లించడానికి కూడా అటు ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి విసిరినటువంటి సవాళ్లకు సంబంధించి అటు అరికెపూడి గాంధీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన దాడి చేసినటువంటి విషయం నిన్న మనకు తెలిసిందే. అసలు ఎక్కడ కూడా ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి పోరాటం చేసినటువంటి సమయంలో, అటు ప్రజలను పరామర్శించినటువంటి సమయంలో, అటు మొన్న వరదలకు సంబంధించి కావచ్చు, ఇలా అనేక సందర్భాల్లో కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజా సమస్యలను దారి మళ్లించేటటువంటి ప్రయత్నం కూడా, డైవర్షన్ పాలిటిక్స్ అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటివి ఎన్ని చేసినా కూడా ప్రజా సమస్యలపైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా స్పష్టం చేశారు. దానికి సంబంధించి కూడా ఇవాళ మధ్యాహ్నం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కి ప్రారంభం ఏదైతే చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. తమకు తెలంగాణ పోరాటం మనం చేశాము, ఇలాంటి పోరాటాలు తమకు కొత్త కాదని కూడా వారు మరొకసారి స్పష్టం చేసినటువంటి